ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో మొట్టమొదటిగా నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది. క్షమించనంత వరకు నీ హృదయంలో ఆ కోపము, ఆవేశము నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఏ రోజైతే పోనీలే వాళ్ళు ఎంత చేసినా పర్వాలేదు అని అనుకుంటావో, వారిని క్షమించేస్తావో, మళ్ళీ వాళ్ళు కనబడగానే అదే ప్రేమతో ఆప్యాయంగా పలకరిస్తావో, ఫస్ట్ నీ హృదయంలో ఉన్న బరువు పోతుంది. ట్రై చేసి చూడండి. లేకపోతే వాళ్ళకంటే ఎక్కువ మీరు కుమలాల్సి వస్తుంది. అన్నవాడు బాగానే ఉంటాడు, మనకు ద్రోహం చేసిన వాళ్ళు బాగానే ఉంటారు. రోజు ఏడ్చేది నువ్వే. ఎందుకు మన ఏడుపు? దేవుడు చెప్పిన పద్ధతిని మనం అనుసరిస్తే ఆ బాధ ఉండదు కదా. కుమిలి కుమిలి ఏడవాల్సినంత అవసరం ఉండదు కదా. అమ్మో నన్ను ఇంత మాట అంటారా, పోనీలే వాళ్ళంటే అనుకోనిలే, దేవుడు నన్ను క్షమించాడు అలాగే నేను వాళ్ళని క్షమించేస్తాను అని పోనీలే అని అనుకుంటే ఫస్ట్ నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండవు. ఇంకొక మాటలు చెప్పాలి, ఈ మధ్య కాలంలో సగము అనారోగ్యతలకు కారణం హృదయంలో ఉన్న ఆవేశాలు, ఫ్రస్ట్రేషన్. ఇవే ఆరోగ్యానికి పెద్ద సమస్య.